పంచాయతీ పెట్టి అందరిని పిలుస్తాడు. పిలిచి ఇదిగో దీన్ని నాకు ఇచ్చి నిశ్చితార్థం చేశారు. ఆ రోజు ఏం ఎరగనట్టుగా మా పక్కన కూర్చొని నిశ్చితార్థం చేసేసుకుంది. బోల్ డబ్బు ఖర్చు అయిపోయింది నాకు. అనవసరంగా ఫోటో ఫేస్బుక్లో కూడా పెట్టేశాను, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చూశారు, ఈ దిక్కుమాలింది ఏమో ఇలాంటి పాడు పని చేసింది, అసలు నాకు సంబంధం లేదా కడుపుతో నేను అనుకున్నారు. ఎవరితో తిరిగిందో ముందు తేల్చండి, పూర్తి చంపేయండి. ఇలాంటిది బతకడానికి వీలు లేదనువో ఈడేదో పెద్ద పతివతలా ఫీల్ అయిపోతుంటాడు. సమాజంలో వీళ్ళెంత పోరంబోకులైనా కానీ మంచి అమ్మాయిలు కావాలని కోరుకుంటారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఉండవేటరా నాయన ఆ కోరికలు? ఇప్పుడు నా భర్త కూడా ఎలా ఉండాలని కోరుకుంటుంది, మరి అమ్మాయి కూడా మరి పవిత్రంగా ఉండాలని కోరుకుంటుందిగా. కానీ మన సమాజానికి ఒక జబ్బు ఉంది, అదేమంటారు తెలుసా? ఆడు మగోడండి, మగోడంటే చిత్తకత్తి కుక్కలు తిరగొచ్చు అనమాట. ఆడపిల్ల మాత్రం ఎలా ఉండాలట? పవిత్రంగా ఉండాలా? మగోడు ఎలా పడితే అలా తిరిగి రావచ్చా? ఇదేం దిక్కుమాలిన లెక్కలు, నాకు అర్థం కాదు. రైట్.